హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కదండి, నిన్న సిల్వర్ ఎం పొజిషన్ అయితే ఒకటి తీసుకున్నానండి. దట్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నేను ఏం చేస్తానంటే, ఒక 5 kg సిల్వర్ కొనాలంటే నాకు చాలా మనీ అవసరం అవుతుంది, క్లోజ్ టు 7.5 lakhs. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఏం చేశానంటే, ఒక 90,000 పెట్టి నేను ఒక సిల్వర్ ఎం అయితే కొనుక్కున్నానండి ఫెబ్ సిరీస్లో. ఒకవేళ మార్కెట్ కింద పడిందంటే నేను మనీ యాడ్ చేసుకుంటా. ఆ 5 lakhs ఆల్రెడీ నేను ఎలాగో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, దాన్ని ఇండైరెక్ట్గా నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట దీంట్లో. సో మన ఒక 5 kg సిల్వర్ ఏదైతే ఒక సిల్వర్ ఎం పొజిషన్ అయితే నేను తీసుకున్నాను. నాకు నా సిల్వర్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది ఒక 230Kకి వెళ్ళాలని చెప్పి నా క్యాలిక్యులేషను, అది నా టెక్నికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఐ విల్ హోల్డ్ దిస్ పొజిషన్ అనమాట. సో ఫెబ్ అవి అయిన వెంటనే నెక్స్ట్ సిరీస్కి రోల్ అవుట్ అవుతుంది అనమాట. ఆ విధంగా నా టార్గెట్ వచ్చేదాకా నేను హోల్డ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, దాంతోపాటు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇది ఫెబ్ సిరీస్లో మనది సిల్వర్ ఎం ఫ్యూచర్ అయితే ఉంది కాబట్టి నేను ఓటీఎం ఆప్షన్ అయితే కొన్ని సెల్లింగ్ చేయడం జరిగిందండి. నిన్న ఈ ఓటీఎం ఆప్షన్ నేను ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ ఓటీఎం ఆప్షన్ని నేను 3,400 దగ్గర నిన్న సెల్ చేశానండి. 1,65,000 ఓటీఎం ఆప్షన్. దాంట్లో ఒక 5,000 క్లోజ్ టు 5,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పి నేను మార్నింగ్ దీన్ని అయితే బుక్ చేయడం జరిగింది 2410కి. అండ్ దాంతోపాటు నేను ఇంకొక పొజిషన్ ఏం తీసుకున్నానంటే, మీకు ఇవాళ చూపిస్తాను. ఇవాళ ఎగ్జిక్యూట్ అయిన ట్రేడ్స్ ఇవి. ఇది 1,65,000 ఇదిగోండి. ఈ 1,65,000 నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇమీడియట్గా నేను 1,55,000 ఒకటి సెల్ చేశానండి. అది కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చూడొచ్చు. 1,55,000 5185కి సెల్ చేశాను అండ్ 4800కి బుక్ చేశాను. అంటే ఒక 2,000 రూపీస్ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేశాను క్లోజ్ టు. ఆ తర్వాత సిల్వర్ ఎం వచ్చి 1,60,000ది నేను మళ్ళీ ఇంకొకటి సెల్ చేశానండి. ఇదేంటంటే ఓటీఎం సెల్లింగ్ అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఎలాగో మన దగ్గర 5 kg సిల్వర్ ఉంది, అదేంటి 151K ప్రైస్లో. ఓకే, నేను ఇప్పుడు ఇది ఫెబ్ సిరీస్, నేను నవంబర్ సిరీస్లో ఏం చెప్తున్నా, 1,60,000 కంటే పైకి వెళ్ళదు అని చెప్తున్నా. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, 1,60,000 పైకి వచ్చింది అనుకోండి, దీంట్లో నాకు 9,000 ప్రాఫిట్ వస్తుంది. 9,000 into 5 అంటే 45,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఒక 3,000 సెల్ చేశాను కదా, సో 3,000 నాకు క్యాష్ యాడ్ అవుతుంది. సో 15,000, 45 + 15, సో 60,000 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా కాకుండా మార్కెట్ కింద పడిపోయింది అనుకోండి, ఈ 3,000 into 5, సో ఒక 15,000 రూపీస్ ఇక్కడ మాకు ప్రాఫిట్ వస్తుంది. ఇది రఫ్ క్యాలిక్యులేషన్గా చెప్పాను నేను, ఇంకా ఎక్కువ ఉంటుంది, 17,500 దాకా ఉంటుంది ఇది. ఓకే, సో అంత ప్రాఫిట్ ఆల్రెడీ నేను ఒక 7,000 ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఈ ఓటీఎం సెల్లింగ్ అనేది నాకు అడిషనల్ మనీ జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ కింద పడిపోయింది, మార్కెట్ లాస్ వస్తుందంటే నేను ఎలాగో కొందాం అనుకున్నా, సో నాకు ప్రాబ్లం ఏం లేదు. కింద పడితే ఓకే, పడనేయండి, మహా అయితే 126కి పడుతుంది. సో దట్ ఈస్ ఫైన్. ఎప్పుడైతే నా టార్గెట్ వచ్చిందో అప్పటిదాకా నేను రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్తా. అండ్ ఇదంతా అడిషనల్ మనీ. ఇది నా ఇన్వెస్ట్మెంట్ కోసం చేసిన స్ట్రాటజీ అండి. ఇది సిల్వర్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఇది. అండ్ సిల్వర్ మిక్ అనేది నేను ట్రేడింగ్ కోసం వాడతానండి. ఇది నేను కొన్ని నా లెవెల్స్ నాకు ఉంటే ఆ లెవెల్స్ ప్రకారం నేను బై చేసుకుంటూ సెల్ చేసుకుంటూ, ఇది ట్రేడింగ్ అన్నమాట. దీన్ని నేను హోల్డ్ చేయను ఎక్కువ టైము. నాకు నచ్చిన లెవెల్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకొని ఐ ట్రై టు రిమూవ్ దిస్ మాట. ఇది హోల్డింగ్ కోసం కదా సిల్వర్ మిక్ అనేది. అదండి ట్రేడ్. అండ్ నేను ఒక ఇంట్రాడే చేశాను. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ అండి, ఇది అనవసరము, ఇది ఇక్కడ డిస్కస్ చేయక్కర్లేదండి. అదండి నా ట్రేడ్. హోప్ మీకు అర్థమై ఉంటుంది. నేను ఇలా ఏ రోజు నేను చేసిన ట్రేడ్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇవాళ నా ఫస్ట్ వీడియో అండి ఇది. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినవి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.